కాసేపట్లో ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేబినెట్ విస్తరణ తరువాత హస్తినకు వెళ్తూ ఉండటంతో టూరుకు ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం 1 గంటకు హైకమాండ్ పెద్దలతో భేటీ కానున్నారు సీఎం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పదవి దక్కని అసంతృప్త నేతల అంశంతో పాటు పార్టీ కమిటీల ఏర్పాటుపై ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యూ. మాధురి, మధ్యాహ్నం 12 గంటలకల్లా సీఎం ఢిల్లీ చేరుకుంటారు. నిన్న కేబినెట్ విస్తరణ అయింది. 3 మంత్రులు కొత్తగా కేబినెట్లో చేరారు. కేబినెట్ ఎక్స్పాన్షన్ తర్వాత సీఎం ఢిల్లీకి రావడం, అది కూడా అధిష్టాన పెద్దలతోటి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భేటీ కాబోతుండడంతో ఈ టూర్కు సంబంధించి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారికి పోర్ట్ఫోలియోస్ కేటాయింపు కావచ్చు, కొంత ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ తోటి పార్టీలో ఎవరైతే మంత్రి పదవులు ఆశించి వారికి పదవులు రాలేదో వారు కొంత అసంతృప్తిగా ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు కూడా కొంత అసంతృప్తి రాగాలనేది కూడా వినిపించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వారిని బుజ్జగించేందుకు స్టేట్లోనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం కూడా ఈరోజు ఢిల్లీకి వచ్చిన తర్వాత అధిష్టాన పెద్దలతో భేటీ సందర్భంగా కేబినెట్కి సంబంధించి పోర్ట్ఫోలియోస్ కేటాయింపులు, వాటితో పాటు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాటికి సంబంధించిన అంశాలపైన అధిష్టాన పెద్దలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే పిసిసి కార్యవర్గానికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉంది. గతంలో కొన్ని కమిటీలు వేశారు, మాత్రమే వేశారు. పిసిసి కార్యవర్గానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి కసరత్తు అనేది కూడా ముగియలేదు. వాటిపైన కూడా అధిష్టాన పెద్దలను కలిసి వాటిపైన కూడా ఒక పూర్తిస్థాయి క్లారిటీ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంలోనే కార్యవర్గ కూర్పుకు సంబంధించి కొంత ఎక్సర్సైజ్ పూర్తయింది. 1-2 రోజుల్లోనే వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ప్రకటిస్తారనేటువంటి ప్రచారం కూడా సాగింది. కానీ అప్పుడు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు కేబినెట్ ఎక్స్పాన్షన్ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో 3 బిర్తులు అనేది కూడా భర్తీ చేసినటువంటి నేపథ్యంలో కేబినెట్తో సహా పోర్ట్ఫోలియోస్ల కేటాయింపులతో పాటు అసంతృప్తికి సంబంధించిన నేతలకు సంబంధించినటువంటి అంశాలు, ఇంకా కార్పొరేషన్కి సంబంధించి కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. పార్టీకి సంబంధించి ఇటు కార్యవర్గాన్ని కూర్పుకు సంబంధించి ఫోకస్ చేస్తూనే ఇటు ప్రభుత్వానికి సంబంధించి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు మొదటి నుండి పార్టీ కోసం పనిచేసినటువంటి వారు కావచ్చు, లేకపోతే అంతకుముందు ఎన్నికల సందర్భంలో కొంతమంది నాయకులకు హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఫుల్ఫిల్ చేసేటువంటి దిశగా సీఎం అడుగులు అనేది కూడా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ భేటీలోనే ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి పోర్ట్ఫోలియోలు, మరొకటి అసంతృప్త నేతలు, వాటితో పాటు పిసిసి కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్గా ఓన్లీ పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలను కలిసేందుకు మాత్రమే సీఎం ఢిల్లీకి వస్తున్నారనేటువంటి ప్రచారం కూడా సాగుతూ ఉంది. కొంతమంది కేంద్ర మంత్రులు ఏమైనా అపాయింట్మెంట్ అడుగుతారా ఏంటి అనే దానిపైన మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మాధురి, థ్యాంక్ యూ మదర్.